ఎందుకంటే ఈ 2 సంవత్సరాలే మనం చూస్తున్నాం, గ్రామ పాలన వ్యవస్థను మొత్తం నాశనం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. అంతకుముందు తండాలం ప్రత్యేక పంచాయతీ అయినాక చాలా తండాలలో శ్మశాన వాటికలు, సిసి రోడ్లు, ప్రతిరోజు తండా గ్రామ పంచాయతీ శుభ్రం చేసుకోవడం, మంచి నీళ్లు, మిషన్ భగీరథ ద్వారా మనం మా ఆడపిల్లలన 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు బావుల దగ్గర ఎత్తుపోయి కుండల మీద కుండలు ఎత్తుకొని నడుచుకుంటా నీళ్లు తీసుకొచ్చేదన్న. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మిషన్ భగీరథ ద్వారా మీ ఇంటి ముందకు మీ ఇంట్లో నల్లా తీసుకొచ్చి నీళ్ళు ఇస్తానంటే అందరు నవ్వుకున్నామన్న. నేను చెప్తున్నా 2019 ఎలక్షన్ ముందు కేసీఆర్ ఎక్కడి ఈ నల్ల మా ఇంట్లోకి తీసుకొచ్చి ఏడ మా గుట్టల మీద మా తండారు ఏడ తీసుకొచ్చి నీళ్ళు ఇస్తారని నవ్వుకున్నాం మనం. ఆ పైపులను చూస్తే ఎందుకు అయినా అనుకున్నాం. కానీ నిజంగా చెప్తున్నా, ఇలా మా తండాల నా ఇంట్లో నల్లా తీసుకొచ్చి మిషన్ భగీరథ ద్వారా నా అమ్మ నల్ల దిగితే నీళ్ళు వస్తున్నాయి. అట్లాంటి చేసిన నాయకుడిని ఇలా ఇడిచిపెట్టుకొని ఈ అనవసరమైన నాయకుని తీసుకొచ్చి ఈ రోజు మిషన్ భగీరథ వచ్చే నీళ్ళని గిడానికి మొత్తం ఆపేసిరన్న. అప్పుడు రోజు వచ్చే నీళ్లు ఇప్పుడు వారానికి ఒకసారో 15 రోజులకు ఒకసారో వస్తాయి లేకపోతే లేదు.